అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజు వీడియో వచ్చేసి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పెద్ద ఉల్లిపాయలతో పచ్చడి అయితే చేసుకోవచ్చండి. భలే రుచిగా ఉంటుంది. అదైతే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు అయితే చూపిస్తున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ: పెద్ద ఉల్లిపాయలు 2, కరివేపాకు, ధనియాలు, చిన్నులపాయ, జీలకర్ర, మెంతులు 1/2 స్పూను, రాళ్ళ ఉప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు అయినా తీసుకోవచ్చు, సాల్ట్ అంటారు కదా అది, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి. ఇదైతే నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండులో అయితే నీళ్లు పోసుకొని నానబెట్టేసుకుందాము. నానబెట్టుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుందండి, తర్వాత వేసుకుందాము అవసరమైతే. ఇందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుని కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి మాడకుండా చూసుకోండి. మాడిందంటే రుచి వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇవైతే ఇలా వేగమైనాయి కదా, మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. వేరే గిన్నె కాకుండా ఇవైతే ఇలా అయితే మిక్సీ జార్లో వేసేసుకోండి. మనం ఉల్లిపాయలు వేగేసరికి ఇవి కూడా చల్లారిపోతాయి. ఇప్పుడు ఇదే నూనెలోకి ఇంకొక 1/2 స్పూన్ వరకు నూనె పోసుకుందాం, ఎక్కువైతే వద్దు. ఇప్పుడు ఈ నూనెలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వరకు పసుపు అయితే వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్క అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అయితే పట్టదండి, కాస్త మగ్గితే సరిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి మెత్తబడిపోయినాయి కదండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, నీళ్లు కాకుండా చింతపండును అయితే వేసేసుకోవాలి. ఇందులోకి చింతపండు మాత్రమేనండి, నీళ్లు కాదు. నీళ్లు అట్టి పెట్టేసుకోండి. ఇది కూడా దీనిలో కలిపేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాము. చింతపండు కూడా మామూలుగా ఏ రెబ్బకి ఆ రెబ్బ అయితే వచ్చేసింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాము. ఇవి వేపుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇందులోకి చింతపండు నీళ్ళు అనేది కొంచెం పోసుకోండి, మరి కొంచెం గిన్నెలో నట్టు పెట్టేసుకోండి. ఇదైతే మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా పేస్ట్ అయితే అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, చింతపండు, ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి తగ్గంతగా ఉప్పు, 5-6 చిన్నులపాయ రెబ్బలు, కాస్తంత కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇదైతే ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము. మిగిలిన చింతపండు నీళ్లు కూడా పోసేసుకుని పచ్చడి అయితే ఇలా నలిగిపోయింది. దీనికి ఇప్పుడైతే పోపు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ వరకు నూనె అయితే పోసుకోవాలి. నూనె అనేది వేడైన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాము. జీలకర్ర, మినపప్పు, సన్నని ఆవాలు, పచ్చెనపప్పు. ఇవి దోరగా ఫ్రై అవ్వాలి.
ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. అలాగే 4 రెబ్బలు చిన్నులపాయలు ఇలా దంచుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి 2 రెబ్బలు కరివేపాకు, ఇప్పుడు ఇందులోకి మన పచ్చడి అయితే వేసేసుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్గా అయితే కూరగాయలు లేనప్పుడు ఇట్టా ఉల్లిపాయ పచ్చడి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తిన్నాకే మీకు తెలుస్తుంది బాగుందో లేదో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.